నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజు రెండు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఒకటి మెగా డిఎస్సి ఉత్సవ్. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ రోజు 16,000 మంది పైగా ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తోంది. ఇక మరొకటి, కేంద్రం 10,000 మెడికల్ సీట్లను అనౌన్స్ చేసింది. మరి మెడికల్ సీట్లు అనౌన్స్ చేసే లోపే కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మించాలని నిర్ణయించడం, మరి ఆ సీట్లు త్వరలో మనకి అలోకేట్ అయ్యే అవకాశం కూడా ఉండడం ఇదొక శుభ పరిణామం అనే చెప్పాలి. దీనిపై వైసీపీ మరి దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మించడం ఎంత బెనిఫిట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం అండి. సార్, ఈరోజు మెగా డిఎస్సి ఒక పండగలాగా నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. అంటే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే 10,000 మెడికల్ సీట్లను కూడా కేంద్రం అనౌన్స్ చేసింది. దాని ద్వారా మరి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాబోతున్నాయి, మరి ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ రోజు ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి ఇది 16,347 మంది ఉపాధ్యాయులు నియమించే కార్యక్రమంలో భాగంగా రాంగంలోనే మేము మొదటి సంతకం పెడతా ఉన్నారు. అట్లానే దాన్ని ఈ రోజు అమలు చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, దీని గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే పారదర్శకంగా ఈ విధంగా చేయటం మొదలు పెట్టారు. గతంలో ఇలా ఉండేవి కాదు. అధికారులు అలాగే రాజకీయ నాయకుల చేతుల్లో ఈ అధ్యాపకుల నియామకాలు ఉండటం కూడా జరిగాయి. దాన్ని పారదర్శకంగా ప్రతిభావంతులకు మాత్రమే ఇవ్వాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకుని వచ్చారు. ఇప్పటి వరకు 9 సార్లు చంద్రబాబు నాయుడు గారు, 3 సార్లు నందమూరి తారక రామారావు గారు ఈ డిఎస్సిని ప్రకటించారు, అమలు చేయడం కూడా జరిగింది. కాంగ్రెస్ హయాంలో మొత్తం కలిపి 3 సార్లు, 2 రాజశేఖర రెడ్డి టైంలో, 1 కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో. అంటే ఇక్కడ ప్రజలు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎవరు చిత్తశుద్ధితోటి ఏ ప్రభుత్వం ఈ డిఎస్సిని కండక్ట్ చేసింది, అందుబాటులో తీసుకొచ్చింది. ఎందుకంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దేది అధ్యాపకులు. ప్రాథమికం కాడి నుంచి కూడా వాళ్ళ యొక్క అంటే ప్రభుత్వం తరపున ఎంత పాఠశాలలు ఎక్కువగా ఉంటే పేదలకి అందుబాటులోకి విద్య వస్తుంది. ఇది గమనించుకోవాలి. ఈ రోజు మరి అబ్దుల్ కలాం గారు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని వచ్చిన వాళ్ళే. కానీ ఈ రోజు చదువుకోవాలి అంటే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. సహజంగానే మధ్య తరగతి వాళ్ళు కూడా చదువుల మోజులో పడి పక్క వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలను చదివించాలని చెప్పని ఖరీదైనటువంటి చదువును కొనుక్కుంటున్నారు. ఈ రోజు పోటీలు పడుతున్నారు అనమాట. నిజంగానే ఈ విధంగా ఇప్పుడు లోకేష్ బాబు గారు తీసుకొచ్చినటువంటి పాఠశాలల్లో ఎక్కడ చూసుకున్నా కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటమే కాకుండా ప్రక్షాళన దిశగా అతను తీసుకెళ్తున్న విధానం, అదే కొత్త కొత్త అంశాలను జోడిస్తూ వీటన్నిటికీ చూసుకున్న విధానం చూసుకుంటే ప్రజలకి, తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, రాజకీయ నాయకులు అంటే ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటే అన్ని రాజకీయ పార్టీలని కాదు, ప్రజాప్రతినిధుల్ని దాంట్లో భాగస్వాములను చేస్తూ ముందుకెళ్తున్న విధానంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు గతంలో పల్లెటూరులో చూసుకుంటా ఉంటే పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలకు పంపించేవారు. వాళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఆ పిల్లవాడు చదువుకుంటున్నాడా లేదా పెద్దగా పర్యవేక్షణ ఉండేది కాదు. అట్లాగే అధ్యాపకులు కూడా పెద్ద బాధ్యతగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే వస్తే చెప్పేవాళ్ళు, లేకపోతే పట్టించుకునేవాళ్ళు కాదు. కబురు చేసేవాళ్ళు, కొంతమంది వచ్చేవాళ్ళు. నాకు తెలిసి మా పాఠశాలల్లో తల్లిదండ్రులతోటి అధ్యాపకులు మీటింగ్ ఏర్పాటు చేస్తే మొత్తం మీద 200 పైచిలుకు మంది విద్యార్థులు ఉంటే 5-6 కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే దాంట్లో వాళ్ళు పిల్లలు చదువుకుంటారులే, మనకి ఇంటికాడ అడ్డం లేకుండా వెళ్ళిపోతారు, మనం పనులు చేసుకుంటున్నాం కదా అన్న ఉద్దేశమే తప్ప చదువు యొక్క ఆవశ్యకత, చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న అవగాహన లేకపోవడం వల్ల ఆనాటి తల్లిదండ్రులకి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు అవేర్నెస్ పెరిగింది. కారణం ఏంటంటే కనపడుతున్నారు. పక్కింటి వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు, లేదంటే ఆస్ట్రేలియా వెళ్తున్నాడు, ఇక్కడ భారతదేశంలో ఉన్నత ఉద్యోగాల్లో ఉంటున్నాడు, ఢిల్లీలో ఉంటున్నాడు, బాంబేలో ఉంటున్నాడు, బెంగళూరులో ఉంటున్నాడు. మన పిల్లాన్ని కూడా చదివించుకుంటే మనం ఎప్పుడు చేసే పనే కదా ఇది. దీంట్లో ఎదుగు బొదుగు లేదు. ఈ రోజు ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. వ్యవసాయం చేయాలంటే భారం అవుతా ఉంది. ఈ ఉద్దేశంతో చదువు మీద, అలాగే వస్తున్నటువంటి అవకాశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళు దాని మీద మనసు పెడుతున్నారు. అందువల్ల వాళ్ళకి తలకమించిన భారం అయినా సరే, అప్పులు చేసైనా సరే పిల్లాన్ని చదివించుకుంటే వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వాడితో పాటు మనం కూడా బాగుపడతాం అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఈ రోజు ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. తలకమించిన భారం అవుతా ఉంది. మామూలుగా ఏ ప్రభుత్వాలైనా సరే, ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా విద్య, వైద్యం, రహదారులు, సాగునీరు, తాగునీరు ఇవి గనక అందుబాటులో గనక ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు ప్రజలు. ఆ దిశగా ఈ రోజు లోకేష్ బాబు గారు గ్రామ స్థాయిలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేసేసి అందుబాటులో తీసుకొచ్చే విధానాన్ని తీసుకురావాలంటే 1 సంవత్సరంలో కాదు ఇది. అయినా ఈ సంవత్సరంలో సత్ఫలితాలు వచ్చినాయి. అవేర్నెస్ పెరిగింది తల్లిదండ్రులకి. ఎందుకంటే ప్రైవేట్ కళాశాలలో చూస్తున్నారు, పాఠశాలలో చూస్తున్నారు. ఈ రోజు ఏం జరుగుతుంది, ఎలాంటి అధ్యాపకులు ఉంటున్నారు, అక్కడ లేరని కాదు, కానీ వాళ్ళ అవసరాల దృష్ట్యా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని కూడా వాళ్ళు అక్కడ బోధనా సిబ్బందిగా నియమించుకుంటున్నారు. కానీ ఇక్కడ అలా కాదు కదా. కొన్ని
వేల మందితోటి పోటీ పడి పరీక్ష రాసి ఉత్తీర్ణులై మంచి మార్కులు తెచ్చుకొని పోటీలో నెగ్గిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ. అంటే వీళ్ళంత సమర్థులు కూడా ఆలోచించుకోవాలి కదా. వీళ్ళని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే అటు తల్లిదండ్రులు ప్రభుత్వ పర్యవేక్షణలో గనక పిల్లల్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు, పిల్లలు ఏ విధంగా ఉన్నారు గనక సమన్వయంతో ముందుకెళ్తే నిస్సందేహంగా మంచి ఫలితాలు వస్తాయి. దానికి సంబంధించి ఈ కార్యక్రమంలో ప్రతి శాసనసభ్యుడిని పాల్గొనమన్నారు. ఈ రోజు 16,347 మంది ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో, నియామకం జరిగిందో వాళ్ళందరికి కూడా ఈరోజు పట్టాలిచ్చే కార్యక్రమం అనేది ఒక పండగలా చేస్తున్నారంటే దీని ప్రభావం ప్రజల్లో ఎంతో కొంత పడుతుందని అయితే నేను భావిస్తున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా కూటమి ప్రభుత్వం తలపెట్టిందని కూడా దాదాపు 100 పైన కేసులేసి అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎట్టగేలకైతే మెగా డిఎస్సిని సక్సెస్ఫుల్ గా అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశం కూడా వాడు చేస్తున్నటువంటి ప్రచారం ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఇదే నేపథ్యంలో కేంద్రం కొన్ని మెడికల్ సీట్లు కూడా అనౌన్స్ చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మనం చూసాము, కొన్ని కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఇస్తే ఆయన పూర్తి చేయకుండా దాన్ని పక్కదోవ పట్టించినటువంటి పరిస్థితి. సో మరి ఇప్పుడు మళ్ళీ మెడికల్ సీట్లు అంటుంది. ఆయన పూర్తి చేసి ఉంటే ఆ మెడికల్ సీట్లు ఇప్పుడే విద్యార్థులకు అంది ఉండేవేమో. సో ఆయన పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది కాబట్టి మరి మనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కేంద్రం సైడ్ నుంచి, ఇది ఎప్పుడు పూర్తి అవబోతుందంట? అంటే ఇప్పుడు కాలేజీలు ఎన్ని ఉండయో లెక్కేసుకొని ఆ కాలేజీ స్ట్రెంత్ ఎంత, అంతకుముందు అక్కడ ఎంతమంది వైద్య కళాశాలలో చదువుకోవడానికి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు అనుకోండి ఒక కాలేజీలో, 10వ వంతు అంటే 10 సీట్లు అదనంగా వస్తూ ఉంటాయి అనమాట. ఈ దామాషా ప్రకారం పంచుతారు, రాష్ట్రాల వారీగా పంచరు. కాలేజీలు ఎన్ని ఉన్నాయో చూసుకుని దాని ప్రకారం మాత్రమే పంచుతారు. మరి అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసింటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సీట్లు వచ్చిండయి. అంటే ఇక్కడ అతను 17% మాత్రమే పూర్తి చేయగలిగాడు ఆ 4 సంవత్సరాల్లో. 17% పూర్తి అంటే ఆ కాలేజీలు పూర్తి కాలేదు, గమనించుకోండి. కాలేజీలు ఏర్పాటుకి ఆయన మొగ్గు చూపాడు. ఆ మొగ్గు చూపిన దాంట్లో అనుమతులు ఎన్ని వచ్చినాయి అంటే వసతులు ఉంటేనే కదా అనుమతులు ఇచ్చేది. అందుట్లో అనుమతులు ఎన్నిటికి వచ్చినాయి, అనుమతులు వచ్చిన నాటికి 4, కానీ మిగిలిన వాటికి అనుమతులు రాలేదు. కానీ కేంద్రం దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళు తిరస్కరించడం కూడా జరిగింది. అయినా సరే ఈయన పూర్తి చేయలేదు. ఈయన గనక చిత్తశుద్ధితోటి గనక కార్యక్రమాలను ఏర్పాటు చేసి బిల్డింగులు, కావాల్సిన సిబ్బంది అటన్నింటిని గనక ఏర్పాటు చేసి ఉన్నట్టయితే నిస్సందేహంగా కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. ఈ రోజు దానికి సంబంధించిన నిధులు కూడా వచ్చుండేవి. కావాల్సింది 8,440 కోట్ల రూపాయలు, కానీ ఆయన ఖర్చు పెట్టింది 1,530 కోట్ల రూపాయలు. దాంట్లో కేంద్రం ఇచ్చింది 975 కోట్ల రూపాయలు. అంటే మిగిలింది అప్పు తీసుకొచ్చాడు. అంటే అప్పు రాష్ట్రమే కట్టాలా, కానీ ఆయన అప్పు తీసుకొచ్చాడు. కానీ ఈ నిధులు సక్రమంగా సద్వినియోగం చేశాడనే దాని మీద ఒక అనుమానాలు కూడా వస్తా ఉన్నాయి. రెండోది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 17 కాలేజీలు తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఈ కాలేజీలు మాకు వద్దని వీళ్ళు అంటలేదు కదా. అంటే వీళ్ళు తిప్పికొట్టాల్సిన విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను. వీళ్ళు మేము ఆ కాలేజీలు పూర్తి చేయమని కానీ, ఆ కాలేజీల్లో పనులు మేము చేయమని కానీ, ఈ కాలేజీల్లో ఎంతవరకు పని జరిగింది అనేది చెప్తున్నారు. వీళ్ళు అది మాత్రమే చూపిస్తున్నారు. ఆ కాలేజీలు పూర్తి చేసే కార్యక్రమం వీళ్ళు చేసుకుంటున్నారు కదా. వాళ్ళు మేము తీసుకొచ్చాము, వీళ్ళు మొదలు పెట్టలేదు అంటే ఇప్పటికీ వీళ్ళు 9% పూర్తి చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9% పూర్తి చేశారు ఒక సంవత్సరం చిల్లరలోనే. ఇవన్నీ చూసుకొని, నిధులు చూసుకొని, ఇవన్నీ కూడా ఇప్పుడు దీని మీద దృష్టి పెడుతున్నారు. ఏది ముందుగా ప్రయారిటీ ప్రకారం ఎక్కడ ఏది పూర్తి చేసి తీసుకురావాలి, కేంద్రం నుంచి అనుమతులు ఎలా తెచ్చుకోవాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి రాష్ట్ర పరిస్థితిని అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్పేసి ఇంకా మీరు మాకేం సహాయం చేయొచ్చు అని చెప్పి దాని మీద అడుగుతా ఉన్నారు. ఇవాళ చూసాము, మాజీ వైద్య శాఖ మంత్రి గారు అనర్గళంగా మాట్లాడారు. విడుదల రజనీ గారు చాలా అనర్గళంగా మాట్లాడారు. దీని గురించి చాలా గొప్పగా చేశాడు. అలాగే ఎయిమ్స్ గురించి కూడా. నీళ్లే ఇవ్వలేదు తల్లి, మీరు యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది. వాళ్ళకి నీళ్లు ఇవ్వలేదు, విస్తరించడానికి భూమి ఇవ్వలేదు. మీరు ఈ కూటమి ప్రభుత్వంతో వచ్చిన తర్వాత ఇచ్చిన విషయాన్ని మీరు మర్చిపోతే ఎలా? మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. 100 సార్లు అయినా సరే ఒకే అబద్ధం చూద్దాము, 100 సార్లు ఇప్పుడు ఒకసారి నమ్మకపోతారా ప్రజలనే ఒక ఆలోచనతో మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఈ రోజు ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఇప్పుడు ఎయిమ్స్ ను ఈ రోజు జాతీయ స్థాయిలో ఎయిమ్స్ కున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాన్ని ఈ రోజు పేదలకు అందుబాటులో తీసుకొచ్చారు. చెబుతుంది పేదలకి ఏ విధంగా అంటే సీట్లు అమ్ముకుంటారని చెప్పని. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకోవచ్చు అని చెప్పని తీసుకొచ్చిందే మీరు. ఈ రోజు మీరు ఇచ్చిన దామాషా ప్రకారం చూసుకుంటా ఉంటే, వీళ్ళు ఈ రోజు పెట్టినటువంటి నియమ నిబంధనలతో చూసుకుంటా ఉంటే నిరుపేదలకి అదనంగా ప్రతి కాలేజీలో 20 సీట్లు పైన అందుబాటులో వస్తాయి వాళ్ళకి, నిరుపేదలకి అంటే ప్రతిభావంతులకి. ఇది మంచి పద్ధత? మీరు తీసుకొచ్చింది మంచి పద్ధత? ఈ రోజు కాలేజీలు పూర్తి చేసావు నువ్వే చెబుతున్నావు కదా, వైద్య శాఖ మంత్రి నువ్వే కదా, చివరిదాకా మధ్యలో వచ్చావు, చివరిదాకా నువ్వే ఉన్నావు కదా. ఏ కాలేజీలో ఎంతమందిని సిబ్బందిని పెట్టావో చెప్పు. వరకు మాటలు గరడి మాటలు చెప్తే ఎలా? ఎన్ని కాలేజీలు పనిచేస్తున్నాయి, ఎన్ని కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు,
ఎంతమందిని సిబ్బంది నియమించారు, ఏ స్థాయిలో ఉంది, ఎంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చారు చెప్పమనండి. ఇవి చెప్పలేరు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు. రోడ్డు ఎదుటాళ్ళ మీద చెప్పడానికి మాత్రమే. జగనన్న తీసుకొచ్చాడంటే జగనన్న తీసుకొచ్చాడే చేసుకుంటే ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారని చెప్పిన అమరావతిని, పోలవరాన్ని నాశనం చేసే కార్యక్రమంలో మీరు మొదలు పెట్టారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు తీసుకొచ్చిన కాలేజీలు మాకు వద్దని చెప్పట్లేదుగా, తీసుకుని వెళ్తున్నారు కదా. అంటే ప్రజలకు అవసరమైన వాటిని వీళ్ళు పూర్తి చేస్తారు. ప్రజలకి ఇబ్బంది పెట్టి ప్రజల ధనాన్ని దోచుకున్న విషయాలన్నీ బయటకు తీసుకొచ్చేసి దాని కారకులైన వాళ్ళందరినీ కారాగారంలో కూర్చోబెట్టాలనే నిర్ణయంతో వెళ్తున్నారు. ఈ రోజు చూసుకుంటామంటే విశాఖపట్నంలో మరి యాక్సెంజర్ సంస్థ అంటే ఈ రోజు అది ప్రపంచంలోనే మంచి పేరున్నది. 12,000 మందికి ఉద్యోగాలు. అంటే వారానికో 15 రోజులకో 20 రోజులకో నెలకో ఏదో కొత్తది తీసుకొని వస్తున్నారు. వీళ్ళు పరిశ్రమ నెలకొల్పుతున్నారు. ఈ రోజు 10 లక్షల కోట్ల పైన ఈ రోజు పెట్టుబడులు వస్తా ఉన్నాయి. 132 పరిశ్రమలను ఈ రోజు అనుమతులతోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసుకెళ్తా ఉంది. దాంతో పాటు అబద్ధాలు చెప్పేవాళ్ళు, అసత్య ప్రచారాలు చేసేవాళ్ళు, ప్రజాకంటకులుగా మారిన వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళు, ప్రజలని చంపించిన వాళ్ళు, ప్రజలని కారాగారంలో పెట్టిన వాళ్ళు, నోరెత్తిన వాళ్ళని అడిచివేసిన వాళ్ళు, వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ భూముల్ని దోచుకున్న వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా కూడా ముందుకెళ్తే చాలా మంది నోర్లు ఈ రోజు ఆగిపోతాయి అని చెప్పనైతే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.